రేవంత్ ఇంటికి గోయల్, హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. నాకు దీంట్లో ఒక స్టేట్మెంట్ నచ్చింది, ఏది చెప్పండి. మంత్రిని ఆహ్వానించిన సీఎం. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు తెలంగాణలో. కేసీఆర్ ఎప్పుడు కూడా కేంద్ర మంత్రులని సరే అప్పుడెప్పుడో అక్కడక్కడ ఇక కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీంతో తన ఇంటికి వచ్చిన పీయూష్ గోయల్ కు రేవంత్ స్వాగతం పలికారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఎస్బీఐ నూతన చైర్మన్ శ్రీనివాస్ కు సీఎం శుభాకాంక్షలు అంటూ చూస్తా ఉన్నాం కదా. సో రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఒంటరిగా కలిసేటువంటి పరిస్థితి కనబడతలేదు. పక్కన శ్రీధర్ బాబా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తోటి ఖచ్చితంగా ఉండే ఒక నిఘా పెట్టినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఇది ఒక మంచి సాంప్రదాయం. అంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి తప్ప ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన సరే విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ నాయకుల పార్టీల మధ్య, నాయకుల మధ్య. కానీ ఎప్పుడైతే అభివృద్ధి అంశానికి వచ్చినప్పుడు ఆ విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెట్టి ఇట్లా కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఇలాంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటే బాగుండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇలా కలవకుండా ఉండడం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళిద్దరు ఒకటేనని చెప్పేసి ఒక వాదన పైకి తీసుకొస్తుంది. సో అది చాలా దుర్మార్గమైన విషయం. అంటే బీఆర్ఎస్ లో అట్లా చేస్తే మనం ఇంకో మాట తీసుకురావాలన్న, జైలుకు ఈ కవితను కలిసి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కేసులు పెట్టారు కాబట్టి వీళ్ళందరూ జైలుకి వస్తారా అని అన్నారు.